హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో మండేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటు స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఫ్రైడే జరిగిన ట్రేడింగ్ లో నిఫ్టీ మంచి ర్యాలీ తీసుకుంది. దాదాపుగా 400 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మార్నింగ్ ఫస్ట్ అవర్ లో మాత్రం కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది. ఆల్మోస్ట్ గ్యాప్ క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత ర్యాలీ కంటిన్యూ అయింది. ఎప్పుడైతే మన కీ లెవెల్ ని బ్రేక్ చేసిందో, సో మనకి ఒక పాజిటివ్ టెరిటరీలోకి వెళ్ళినట్టు మన వ్యూ అంతా కూడా ఇప్పుడు పాజిటివ్ బయాస్ తోని ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. 24,410 ఇది మనకి గతంలో ఉన్న కీ లెవెల్. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కీ లెవెల్ ని బ్రేక్ చేసి దాని పైన క్లోజ్ అయింది. ఇప్పుడు ఈ కీ లెవెల్ చేంజ్ అయిపోతుంది మనకి. సో ఇప్పుడు మనకి వచ్చిన కీ లెవెల్ వచ్చి 24,180. సో ఇది కిందకి షిఫ్ట్ అవుతుంది. మనం 24,180 ఇప్పుడు మనకి ఫ్రెష్ కీ లెవెల్. సో మన బయాస్ అంతా కూడా ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు మనం పాజిటివ్ బయాస్ తో ట్రేడ్ చేసుకోవచ్చు. ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ మనకి 24,400 దగ్గరే ఉంటుంది. ఆల్మోస్ట్ 24,400, 24,365 అండ్ 400 లెవెల్స్ మాత్రం మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి ఇప్పుడున్న సినారియోలో. అయితే హయ్యర్ సైడ్ మంత్లీ పివోట్ ఉంది 24,650 అండ్ ఈ ఎంటైర్ గ్యాప్ ని ఫిల్ చేస్తుంది 24,650 ని టచ్ చేస్తే. సో వన్స్ 24,650 ని క్రాస్ చేసి పైకి వెళ్తే మాత్రం ఇక్కడ ఒక చిన్న గ్యాప్ ఏరియా ఉంది. ఈ గ్యాప్ ఏరియా మనకి రెసిస్టెన్స్ లాగా ఫేస్ చేయొచ్చు. ఈ గ్యాప్ ఏరియా మనకి సప్లై లాగా పనిచేస్తుంది కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటిది జరగచ్చు. 24,850 నుంచి 24,950 ఇది 100 పాయింట్స్ జోన్. ఈ జోన్ లో మాత్రం ఎలాంటి ట్రేడ్ ఆపర్చునిటీ ఉండదు మనకి. దీన్ని ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఆల్రెడీ లాంగ్ ఎంట్రీ తీసుకుంటే మన కీ లెవెల్ ప్రకారం బ్రేక్ అయింది కాబట్టి ఫ్రైడే మనం లాంగ్ ఎంట్రీ తీసుకున్నాం. సో లాంగ్ ఎంట్రీకి మన కీ లెవెలే స్టాప్ లాస్ లాగా ఉంటుంది 24,180. మన ప్రాఫిట్ బుకింగ్ మోస్ట్లీ 24,900, 950 లెవెల్స్ వచ్చినప్పుడు మన లాంగ్ ఎంట్రీస్ ని ప్రాఫిట్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. రోజు బ్యాంక్ నిఫ్టీలో కూడా మంచి ర్యాలీనే చూసాం. కాకపోతే మన కీ లెవెల్ కన్నా కిందనే ఉంది అండ్ ఈ మొత్తం ఈ రేంజ్ ట్రేడింగ్ అవుతుంది కదా, ఈ టోటల్ రేంజ్ లోనే ట్రేడ్ అవుతా ఉంది. కాకపోతే ఇప్పుడున్న సెనారియోలో దీన్ని బ్రేక్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. సో వన్స్ ఇది బ్రేక్ చేస్తే ఈ గ్యాప్ ఏరియాని ఫిల్ చేయొచ్చు. గ్యాప్ ఏరియా లోయర్ ఎడ్జ్ 51,112 ఇది రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ మన కీ లెవెలే 50,630. వన్స్ కీ లెవెల్ ని క్రాస్ చేసి పైకి వెళ్తే మాత్రం మనం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడున్న సెనారియోలో ఇమీడియట్ సపోర్ట్ 50,200 దగ్గర ఇమీడియట్ సపోర్ట్ ఉంది. సో వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం డౌన్ సైడ్ అగైన్ మనకి 50,000 ఇమీడియట్ సపోర్ట్. దాని తర్వాత హైయర్ సైడ్ లో 630ని క్రాస్ చేస్తే 51,000 అండ్ 51,110 ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫోసిస్ ఓవరాల్ గా టెక్నాలజీ స్టాక్స్ లో, ఐటీ స్టాక్స్ లో మొమెంటం స్ట్రాంగ్ ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఐటీ స్టాక్స్ లో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశాలే చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకోసం మనం ఇన్ఫోసిస్ ని సెలెక్ట్ చేసుకున్నాం. ఈ రోజు టెక్నాలజీ స్టాక్స్ అంటే ఐటీ స్టాక్స్ లోనే మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇప్పుడు ఇన్ఫోసిస్ లో ఒక మొమెంటం అయితే స్ట్రాంగ్ గా ఉంది. ఒకటి ప్రీవియస్ గా ఇక్కడ ఒక సప్లై ఏరియా ఉంది, దాన్ని కూడా బ్రేక్ చేసే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి. అండ్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా లోయర్ లెవెల్లో మంచి సపోర్ట్ తీసుకొని హై లెవెల్స్ కి వెళ్తామంటే గ్యాప్ అప్పే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇంట్రాడేలో కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చింది. సో అది ఆపర్చునిటీ లాగా వచ్చింది మనకి. సో ఇప్పుడు ఇది హైయర్ లెవెల్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. సో ఒకటి ఇక్కడ ఒక సప్లై ఏరియా ఉంది, దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం 1,960 వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 1,900 దగ్గర ఉంది, కానీ మొమెంటం ప్రకారం చూస్తే దీన్ని బ్రేక్ చేయొచ్చు. ఎందుకంటే స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది. ఈ పుల్ బ్యాక్ చాలా చిన్న పుల్ బ్యాక్ ఇది. ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్ గా ర్యాలీ కంటిన్యూ అవుతుంది. మనం జనరల్ గా ఫిబొనాచి ఎక్స్టెన్షన్ లెవెల్స్ ప్రకారం చూస్తే చాలా స్ట్రాంగ్ మొమెంటం కనపడుతుంది అప్ సైడ్ కి. 1950 దాని తర్వాత 2000 వరకు కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి ఈ స్టాక్ లో. స్టాక్ ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం మనకి మంచి ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు 1858 దగ్గర ఉంది. మేబీ 10-20 రూపీస్ డౌన్ సైడ్ కి వస్తే దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. 1775 కన్నా కిందకు వెళ్తే దీంట్లో వీక్నెస్ ఉండొచ్చు స్టాక్ లో. ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీన్ని లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఇన్ఫోసిస్. నెక్స్ట్ కూడా ఐటీ స్టాకే చూద్దాం. ఈ స్టాక్ వచ్చి HCL టెక్నాలజీస్. HCL టెక్నాలజీస్ లో కూడా ఒక స్ట్రాంగ్ మూమెంటమే. లాస్ట్ 3 డేస్ నుంచి
బుల్లిష్ మూమెంటమే కనపడుతుంది. దీంట్లో ఒకటి ఇంపార్టెంట్గా మనకి ప్రీవియస్గా ఇక్కడ ఒక బ్రేక్అవుట్ జరిగింది. సో ఈ బ్రేక్అవుట్ లెవెల్ మనకి చాలా ఇంపార్టెంట్. 1668 దగ్గర క్లోజ్ అయింది, పుల్ బ్యాక్ ఇచ్చి మన బ్రేక్అవుట్ లెవెల్ 1640. సో ఈ లెవెల్ని టెస్ట్ చేస్తే ఒక లాంగ్ ఎంట్రీ కోసం మనం ప్లాన్ చేయొచ్చు. 1580 కన్నా కిందకి వెళ్తే ప్రాబ్లం రావచ్చు, అంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ లాగా కొంత బేరిష్ మోడ్లోకి వెళ్ళొచ్చు. వీక్లీ అండ్ మంత్లీ పివోట్ లెవెల్స్ ఇక్కడే ఉన్నాయి 1580 దగ్గర. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ హైయర్ లెవెల్లో ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 1697. సో దీన్ని క్రాస్ చేసి పైకి వెళ్తే మాత్రం ఫర్దర్గా అప్ సైడ్కి వెళ్ళొచ్చు. ఇది నెక్స్ట్ 1760 వరకు వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి వన్స్ 1697ని క్రాస్ చేస్తే. సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీంట్లో కూడా ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యధిక బిజినెస్ కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తున్న ప్రాఫిట్ మాస్టర్ నుంచి మరో మెగా ఈవెంట్. ఈసారి బెంగళూరు వేదికగా అనలిస్ట్ శేషు మాస్టర్ క్లాస్. వాల్యూ ఇన్వెస్టింగ్, ఇన్వెస్టర్ సైకాలజీ, ఎర్లీ స్టేజ్ ఇన్వెస్టింగ్ అంశాలపై లోతైన విశ్లేషణ. బిజినెస్ డైనమిక్స్ నేర్చుకునే అద్భుత అవకాశం. ఎగ్జిట్ వ్యూహాలు నేర్పించబోతున్న ఆర్పి గారు. సెప్టెంబర్ 1వ తేదీన హోటల్ ఆట్రోయిస్ట్ బిజినెస్ లో మెగా వర్క్ షాప్. రిజిస్ట్రేషన్ కు ప్రాఫిట్ మాస్టర్ వెబ్సైట్ చూడండి. వివరాలకు 9966386464 లేదా 7702906749 లో సంప్రదించండి. ఈ స్టాక్ వచ్చి OFSS, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో దీంట్లో ఒక మొమెంటం అయితే స్ట్రాంగ్ గానే కనపడుతుంది. ఇక్కడ ఒకటి మనకి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ ఉన్నాయి. వీక్లీ పివోట్, ఇది మంత్లీ పివోట్ 10,792. అండ్ దీనికి దగ్గరలోనే మనకి 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వచ్చి 10,479 దగ్గర ఉంది. సో 10,550 దగ్గర ఉంది. తర్వాత షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ అన్ని కూడా దీనికి దగ్గరలోనే ఉన్నాయి. సో అండ్ మొమెంటం అయితే స్ట్రాంగ్గా కనపడుతుంది. ఇప్పుడున్న సినారియోలో ఇది ప్రీవియస్ హైని టెస్ట్ చేయొచ్చు 11,450. వన్స్ 11,450 క్రాస్ చేస్తే నెక్స్ట్ 12,000 వరకు దీనికి వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి. అయితే స్టాక్ కొంచెం స్ట్రాంగ్ మొమెంటం వస్తుండొచ్చు రాబోయే రోజుల్లో. దీన్ని కొంచెం మానిటర్ చేసి బై చేసుకునే అవకాశం ఉంది. దీంట్లో 10,250 కన్నా కిందకి వెళ్తేనే ప్రాబ్లం ఉంటుంది. ఇది మనకి క్రూషియల్ పాయింట్ లాగా తీసుకోవాలి. అండ్ హైయర్ లెవెల్లో 11,450 తర్వాత 12,000 అవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా తీసుకోవచ్చు. ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది ఇది OFSS. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా ఐటీ స్టాకే చూద్దాం. టెక్ మహేంద్రాలో కూడా ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. సో మనకి ఇక్కడ ఒక సప్లై ఉంది, ఆ సప్లైని స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఒక మొమెంటమ్ క్యాండిల్ అండ్ ఆల్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది, పివోట్ లెవెల్స్ కన్నా కూడా పైన ఉంది. సో దీంట్లో వీక్నెస్ 1513 దగ్గర వీక్నెస్. ఇది దీనికన్నా కిందకి వెళ్తేనే దీంట్లో వీక్నెస్ రావచ్చు. అదర్వైజ్ హైయర్ లెవెల్స్కి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ బ్రేక్అవుట్ లెవెల్ని మన ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు 1560 ఆర్ 65 లెవెల్స్. ఇప్పుడు 1585 దగ్గర క్లోజ్ అయింది. హైయర్ లెవెల్లో మనకి 1650 వరకు వెళ్ళడానికి అవకాశం ఉన్న స్టాక్ ఇది. ఎందుకంటే ర్యాలీ కంటిన్యూస్గా అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్ ప్రకారం ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. సో ఆ రెసిస్టెన్స్ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో. స్టాక్ని మానిటర్ చేయండి. ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. 1510 ఆ ప్రాంతంలో మన స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో ట్రేడ్ ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. ఇది టెక్ మహేంద్ర. రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.